దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనం వాటిని అనుభవించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆయన మనల్ని నిలబెడతాడు. చూడండి, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 6-7 చూస్తే ఇక్కడ, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత. చూడండి, మనము ఇక్కడ పేతురు గారు అన్నారు, ఎందుకంటే చెదిరిపోయినటువంటి శిష్యులను బట్టి ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలమే మీరు ఓపు పట్టినట్లయితే కొంచెం కాలమే మీకు దుఃఖము కలుగుచున్నది. వాటిని కనుక మనం సహించుకున్నట్లయితే దేవుడు మనల్ని సంతోషపరుస్తాడు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. యోసేపు గారికి మరి తన యొక్క వృద్ధాప్యమందు జన్మించినటువంటి యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండేవాడు. అయితే వృద్ధాప్యమందు యోసేపు గారు జన్మించినందున యాకోబు గారు యోసేపుని ఎక్కువగా ప్రేమించేవాడు. ఆ ప్రేమను బట్టి అతని యొక్క అన్నదమ్ములు అతని మీద కోపపడేవారు, అసూయపడేవారు, పగబట్టేవారు కూడాని. ఇంకా ఏంటంటే, యోసేపు వారి చెడుతనమును గూర్చిన ఆదికాండం 37 అధ్యాయంలో చదువుతున్నాను, 3వ వచనం 2వ వచనం చివర, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అన్నదమ్ములు ఏదైతే చెడ్డ పనులు చేస్తున్నారో, చెడు కార్యములు చేస్తున్నారో ఆ కార్యములన్నీ కూడా తండ్రితోటి చెప్పేవాడు యాకోబు గారితోటి యోసేపు. అయితే ఇక్కడ చూడండి, వృద్ధాప్య మంది పుట్టిన కుమారుడు కనుక అందరికంటే కుమారులందరికంటే అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించాను. దానివలన ఇదిగో అతను చూపించేటువంటి అన్నదమ్ములు అందరికంటే చూపించే ఎక్కువ ప్రేమ యేసేపు మీద చూపించేవాడు. అన్నదమ్ములు ఇష్టపడేవారు కాదు, కోపపడేవారు. అయితే చూడండి, ఒకానొక దినాన యోసేపు గారు కళ్ళను కన్నప్పుడు, ఇదిగో మన యొక్క చేలలో మరి నా పని అయితే నిలబడి ఉన్నది, మిగతా 11 పనుల్లో నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంటే ఏంటి, మేమందరం కూడా నీకు సాగిలి పడతామా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అని అందరు కూడా కోపపడతారు, అసూయపడతారు. మరి యొక్క దినాన్న ఇదిగో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నా చుట్టూ కూడా 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పినప్పుడు యాకోబు అయినటువంటి తండ్రి కోపపడతాడు. అంటే తల్లిదండ్రులు మేము కూడా నీకు సాష్టాంగ పడాలా అంటాడో, కానీ దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడో. అయితే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఒకానొక దినాన మరి తండ్రి యోసేపుని షెకెములో వారు ఉన్నారని, మందలు మేపుచున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మరి అక్కడికి వెళ్తే అక్కడ కనబడకపోతే అక్కడ ఒక వ్యక్తిని అడుగుతాడు, ఏరి ఇక్కడ మా అన్నదమ్ములు అంటే, వారు దోతాను వెళ్తారు అన్నట్టుగా నేను విన్నాను అని అన్నప్పుడు అక్కడికి వెళ్తాడు ఆ దోతాను వైపు. అయితే ఎప్పుడైతే యోసేపుని చూశారో అన్నదమ్ములు అందరూ కూడా, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వీడంతా చూడాలి, ఈరోజు వీని చంపేద్దాం అని ఒక పన్నాగం పన్ని నిజంగా అతన్ని కొట్టారండి, గుద్దేశారు అన్నదమ్ములు. అయితే చంపేద్దామని ఉన్నప్పటికీ మరి రూబేన్ అయితే, వద్దు మన తమ్ముని మనం చంపవద్దాన్ని విడిచిపెట్టేద్దాం అని అన్నప్పుడు మరి నిజంగా గుంటలో పడవేస్తారు. గుంటలో పడవేసినప్పుడు మరలా ఆలోచించి, ఇదిగో ఈ యొక్క ఇష్మాయిలు వస్తున్నారు, వీడిని ఇలాగే మనం వదిలేసి చంపేస్తే మనకు ఉపయోగం ఉంది, అమ్మేద్దాం
అని అన్నప్పుడు మరి నిజంగా ఇదిగో మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదగా వెళ్తున్నప్పుడు ఇదిగో వారికి 20 తులముల వెండికి అమ్మేస్తారు. మరి తర్వాత మరి ఆ యోసేపు యొక్క అంగీని తీసుకుని మరి గొర్రె పిల్లను ఒకటి చంపేసి ఆ రక్తంలో ముంచి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు, దుష్టమృగం ఏదో తినేసింది అన్నప్పుడు యాకోబు గారు మరి నిజంగా బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు కుమారుని నిమిత్తము అంగలార్చాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి వాడు యోసేపు మళ్ళీ చాలా చక్కటైనటువంటి వాడు, మంచి యవ్వనస్తుడు, తండ్రికి లోబడినటువంటి వాడు, అన్నదమ్ములకి లోబడినటువంటి వాడు. అన్నదమ్ములు ఎంత కొట్టినా తిట్టినా ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎత్తలేదు. ఇదిగో చనిపోడు అన్నప్పుడు యాకోబు గారిని అసలు ఆయన ఓదార్చటమో ఎవరి తరం కూడా కాలేదు. అయితే ఈ యొక్క యోసేపు గారిని ఆ యొక్క మిద్యానీయులు ఐగుప్తు ఆ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుడైనటువంటి రాజు సంరక్షకుడైనటువంటి సేనాధిపతి అయిన పొతిఫరకు అమ్మివేస్తాడు. యోసేపు ఐగుప్తునికి తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షకుడు, సేనాధిపతి అయిన పొతిఫర్ ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. చూడండి 39వ అధ్యాయము ఆదికాండము. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు తన యొక్క బిడ్డల్ని విడిచిపెట్టడం, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉంటున్నప్పుడు, దేవునిలో జీవించినప్పుడు ఆయన బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టాడు. చూడండి ఇక్కడ, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక, దేవుడు మనకు తోడుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా అవి వస్తాయి అంతే. ఏ శత్రువు మన మీద ఎంత ప్రయత్నం చేసి మనల్ని అణచాలని చూసినా సరే వాడు తరం కాదు. ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అసలు నీ ప్రక్కన 1000 మంది పడి నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నీకే అపాయము జరగదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపు కూడా దేవుడు తోడైండిన గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, ఇదిగో దేవుడు తోడుగా ఉన్నాడని యోసేపు పట్ల అని ఈ యొక్క ఐగుప్తుడైనటువంటి పొతిఫరు గమనించాడు. ఇదిగో యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతను కేవలం తినే ఆహారం తప్ప ఇంకేది కూడా విచారణ చేయటం కూడా అన్ని సమస్తమును అప్పగించేశాడు. అయితే ఎప్పుడైతే యోసేపు ఈ విధంగా దేవునిలో ఎదుగుతున్నాడు, వృద్ధి చెందాడు, ఒక మంచి ఉన్నత స్థితిలోనికి వస్తున్నాడో, చూడండి ఇక్కడ ఆ సమయంలోని సాతానుగాడు మన మీద పన్నాగలు పన్నుతాడు. శోధనలు వస్తాయి, మనం తట్టుకోవాలి. ఇదిగో అతడు తన ఇంటి మీద తను కలిగినంత అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. దేవుని యొక్క బిడ్డలు ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవునికి నమ్మకమైనగా ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నా సరే వారిని బట్టి ఎదుటివారు ఆస్వాదించబడతారో, ఎదుటివారు వారి యొక్క గృహాలు వర్ధిల్లుతాయి. ఇదిగో ఐగుప్తులో పొతిఫర్ ఇంటిలో యోసేపు ఉన్నాడు. యోసేపుని బట్టి ఈ యొక్క ఐగుప్తు రాజ్య సంరక్షకుడైనటువంటి పొతిఫరు ఆశీర్వదించబడ్డాడు. తన ఇల్లంతా కూడా ఆశీర్వదించబడ్డాడు. అది గమనించుకున్నాడు పొతిఫరు. అయితే చూడండి ఇక్కడ, తాను ఆహారం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాదంట. అయితే యోసేపు రూపవంతుడు, సుందరుడేండును. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడను లేడు, నీవు అతని భార్యవు, నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగించడం లేదు. ఇదిగో వీళ్ళంతటిని నాకు అప్పగించేశాడు, నాకంటే ఇంకెవ్వడం లేడు, నిన్ను తప్ప నాకంతా అప్పగించాడు. నా యజమాని అతని భార్యను
నేను కొడతాను, ఎలాగ ఈ పాపం చేస్తాను అని అన్నాడు. నిజంగా ఒప్పుకోలేదు. చూడండి, ఈ ఇంటిలో నాకు ఇక్కడ కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని అతని యొక్క యజమాని భార్యతో చెప్పాడు. యవ్వనస్తులు మనం గ్రహించుకోవాలి. చూడండి, యవ్వన కాలంలో ఉన్నప్పుడు కూడా పాపంలో పడిపోలేదు, పాపాన్ని అసహించుకున్నాడు, న్యాయంగా మాట్లాడాడు, ఒక న్యాయాధిపతిగా మాట్లాడాడు. నిజమైనటువంటి దేవుని బిడ్డగా, ఇదిగో నీవు నా సొత్తు కాదు, నా యజమాని యొక్క భార్యవు, నేను కొడతాను, ఇది మంచి పద్ధతి కాదు అన్నప్పుడు నిజంగా చూడండి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో సైనించుటికైనను ఆమెతో నిండుటికైనను ఆమె మాట విన్నవాడు కాదు. రోజు కూడా యోసేపుతో ఆమె మాట్లాడుతుంది, నువ్వంటే నాకు ఇష్టం, నాతో సైనించు అంటుంటే ఎప్పుడు కూడా ఆమెతో ఉండటానికే ఇష్టపడలేదు. ఇదిగో అయితే ఒకానొక దినాన ఆ ఇంటిలో పని నిమిత్తం వెళ్ళినప్పుడు మరి ఆ యోసేపు గారి యొక్క చేయి పట్టుకొని నాతో సైనించమన్నప్పుడు యోసేపు ఆ యొక్క ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి తన చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. ఇదే సందనుకుని ఆమెకి కోపం వచ్చింది. వీడి మీద ఎలాగైనా సరే నేను ఇరికించాలి అని అనుకుంది. యోసేపుని తన భర్త వచ్చినప్పుడు, ఇదిగో హెబ్రీని వద్దకు నువ్వు తెచ్చి ఉన్నాడో, ఇదిగో నాతో సైనింపవలనని వాడు నా వద్దకు రాగా నేను పెద్ద కేక వేసిని. చూడండి ఎంత దుర్మార్గురాలు, నిజంగానే లేనిది ఉన్నట్టుగా కల్పిస్తుంది. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీని. యెహోవా కన్నులు ప్రతి ఒక్క స్థలం మీద ఉన్నాయి. యోసేపు అయితే ఏ తప్పు చేయలేదు. మన జీవితంలో కూడా ఏ తప్పు చేయకపోయినా సరే లేని వార్తలను పుట్టిస్తూ ఉంటారు మనుషులు. మనం భయపడవలసిన లేదు. దేవునికి లోబడినప్పుడు, దేవునికి భయపడినప్పుడు, దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరు ఎన్ని నిందలేసినా సరే ఒకనొక దీనాన్ని ఇచ్చినప్పుడు అవును ఇతడు సత్యవంతుడే అని గ్రహించుకుంటారు వారే. దేవుడు అట్టి రీతిగా చేసుకుంటాడు. అయితే ఇవన్నీ కూడా చెప్పినప్పుడు పొతీఫరు చాలా కోప్పడి రాజుల యొక్క ఆ చెరసాల్లో వేసేసాడు. మరి వేసినప్పుడు కూడా నిజంగా బాధపడలేదు, ఎవరు కూడా చెప్పుకోలేదు. అయితే ఒకానొక మరి నిజంగా అక్కడ చూసుకుంటే మరి రాజు ఇక్కడ చూడండి, దేవుడు అక్కడ అయితే యెహోవా యోసేపునికి చెరసాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ అధిపతికి చూడండి, అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా ఇతని అధికారిగా నియమించేశాడు. ఇతడే ఇదిగో నువ్వే యోసేపు, ఈ ఖైదీలందరూ కూడా నువ్వు చూసారా. మరలా ఎప్పుడు కూడా చూడండి, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసినంట. ఈ యొక్క చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి కూడా విచారం చేయలేదు. ఎందుకంటే దేవుడు యోసేపుకి తోడుకున్నాడు. అదన్నీ కూడా గ్రహించాడు. ఎక్కడికి వెళ్తే ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుడు తోడుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి కటాక్షం కలిగించేస్తున్నాడు. యోసేపు మంచివాడు అని. చూడండి, ఎప్పుడైతే మరి ఐగుప్తు రాజు యొక్క పానదాయకాడును భక్షకారుడు ఆ ఐగుప్తు ప్రభువైనటువంటి ఐగుప్తు రాజు అట్లా తప్పు చేశారు. మరి ఆ చెరసాలనే వారు ఉన్నప్పుడు మరి నిజంగా వారు ఇరువురు కూడా కళ్ళకు అంటారో వారికి తెలియదు, విచారంగా ఉంటారు. ఆ దినాన్ని వెళ్ళి ఎందుకు మీరు విచారంగా ఉన్నారు ఏంటి అని అడిగినప్పుడు యోసేపు గారు, ఇదిగో మేము కళ్ళకు అన్నాము, మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇదిగో ఆ కళ్ళ గురించి ఆ యోసేపు గారు కళ్ళలో వివరిస్తాడో, ఇదిగో 3 దినాల్లో నువ్వు వెళ్ళిపోతావో, నీ యొక్క ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకుంటావని ఆ యొక్క ఆ పానక దాయక చెప్తాడు. మరి ఇంకొక వ్యక్తికి కూడా ఆ భక్ష్యకారుడికి నువ్వు 3 దినాలు నువ్వు చనిపోతావో అన్నప్పుడు మరి నిజంగా ఇదిగో నువ్వు బయటికి వెళ్తావు కదా, రాజుతో చెప్పి నేను అన్యాయంగా ఇక్కడికి వచ్చాను, నేను ఐగుప్తు, ఇదిగో నా యొక్క నన్ను మిద్యానీయులకు అమ్మివేశారు అన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మర్చిపోతాడు. మనం కూడా కొన్ని సమయాల్లో చేసినట్టు మేలును మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం చాల్సిందే, మనం ఏ మేలులు కూడా మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చాల్సింది. అయితే దేవతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈ పానకదారుడే మర్చిపోవచ్చేమో, కానీ ఇదిగో దేవుడు మర్చిపోలేదు. ఏకంగా రాజుకే కళని రప్పించాడు. కళ దర్శనం వచ్చింది, కళ కన్నాడు, కానీ దాని భావం ఏంటో తెలియదు.
అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపుని. ఇదిగో ఈ కళలకి భావం చెప్పేవాడు చెరసాల ఉన్నాడు అన్నప్పుడు యోసేపుని బయటికి రప్పించినప్పుడు అప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నాడో ఇదిగో వస్త్రాలు మారిపోయినాయి, మొత్తం తలేంటి అన్నీ కూడా తన వస్త్రధారణ అంతా కూడా మారిపోయింది. రాజు వస్త్రాలు ధరించుకున్నాడు. అక్కడికి మరి తీసుకెళ్ళినప్పుడు కళను వివరిస్తాడు. రాజా, ఇదిగో 7 సంవత్సరములు, ఇదిగో ఈ బక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు, 7 సంవత్సరములు కరువు వస్తుంది, భయంకరమైన కరువు, ఇదిగో బలిష్టటువంటి 7 ఆవులు 7 సంవత్సరంలో పుష్టిగా ఫలవంతంగా పంట పండుతుంది అని అన్నప్పుడు నిజంగా ఆ కలభావం చెప్పినప్పుడు అయితే దీని అంతటిని కూడా ఎవరు చూసుకోగలరు? ఇదిగో నీ యందు దేవుని యొక్క కటాక్షం ఉంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఇదంతా కూడా నీవే. ఇదిగో చూడండి ఏమన్నాడంటే, నిజంగా నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడు నిందును. యేసు ద్విజుడు, మరి ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నాను, మిగతా అంతా కూడా నీదే అధికారము, సింహాసనం మాత్రం మీద నేను కూర్చుంటాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టెను, సన్నపు నారబట్టలు ధరించాడు. మరి యోసేపు నిజంగా ఆ పంటను అంతటి కూడా సమకూర్చాడు. ఆ కరువు వచ్చినప్పుడు నిజంగా కరువుకు 2 సంవత్సరాల ముందు తనకు బిడ్డలు పుడతారు. మరి ఆ మనసే ఎఫ్రాయిము, మనసే అనగానే మరి మరుచుట, ఇదిగో నా ఇంటిని గురించి నేను, నా బాధల గురించి నేను మర్చిపోయానని మనసుని పెడతాడో. రెండోడు ఎఫ్రాయిము అనగా అభివృద్ధి, నన్ను దేవుడు అభివృద్ధి పరిచాడు, ఫలింపచేశాడని. అయితే ఐగుప్తు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశములు కూడా కరువు సంభవించినప్పుడు కానానులో ఉన్నటువంటి వారు, ఇదిగో యాకోబు కూడా, ఇదిగో మనం ఇలాగా ఉన్నట్లయితే ఒకరి మనం చూసుకున్నట్లయితే మనం చనిపోతాం, ఐగుప్తుకి వెళ్ళి మీరు ఆహార పదార్థాలు తీసుకురండి అన్నప్పుడు ఇదిగో 10 మందిని పంపిస్తాడు. ఇదిగో నేను బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కురన్నప్పుడు ఆ ధాన్యం కొరకు మరి 10 మందిని పంపిస్తాడో. బెన్యామీనుని అయితే మాత్రం పంపించడం. ఎప్పుడైతే ఐగుప్తుకి 10 మంది అన్నదమ్ములు వస్తారో వారిని చూసినప్పుడు యోసేపు గారు గుర్తుపట్టి మరి వారు గమనించుకోలేకపోతారు. ఇదిగో వారికి రోకలు ఇచ్చి ఇవన్నీ కూడా ఇచ్చి పంపించినప్పుడు మరల వారిని పట్టుకుని ఆ చెరసాలు వేసినప్పుడు, ఇదిగో మీకు ఇంకొక సహోదరుడు ఉన్నాడు కదా అంటే అన్నదమ్ములు చెప్తారు. ఈ స్టోరీ అంతా మనం ఒకటొకటి చెప్పుకున్నట్టే కష్టం అవుతుంది కనుక అడిగినప్పుడు మీరు ఇదిగో వేగుల వారుగా ఉన్నారు, మీరు ఈ యొక్క ఐగుప్తు గుట్టును మీరు పట్టుకెళ్ళడానికి తెలుసుకోవడానికి వచ్చారంటే, లేదయ్యా మేము ఒకే తండ్రి కుమారులు, మేము 12 మంది, ఒకడు చనిపోయాడు, ఇంకొకడు తండ్రి దగ్గర ఉన్నాడంటే, లేదు తీసుకురండి అన్నప్పుడు బెన్యామీని మరి వస్తాడో. మరి మనమంతా కూడా తెలుసు ఆ అన్నదమ్ముల మధ్య ఏ విధంగా అయితే ఏడుస్తాడో, బాధపడతాడో. చివరికి వారు వచ్చినప్పుడు కూడా చూసారు, దేవుడు నిజంగా గొప్ప దేవుడు అండి. ఎక్కడైతే సిగ్గుపరుస్తాడో అక్కడే నిలబెట్టుకుంటాడో. ఇదిగో మరి 10 మంది అన్నదమ్ములు కూడా సాష్టాంగ నమస్కారం పడతారు కదా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. మరి ఎప్పుడైతే మొత్తం మీద ఇవన్నీ జరుగుతాయో, ఇదిగో మీ తండ్రి బ్రతికే ఉన్నాడా, ఆ వృద్ధుడు బ్రతికే ఉన్నప్పుడు మరి తీసుకుని వస్తారో, వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. యోసేపు నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని యొక్క ప్రేమ నుండి ఎడబాపు ఎవడో, ఎందుకంటే తండ్రి ప్రేమించే వారికి దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. ఇదిగో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మనం భయపడే అవసరం లేకుండా యవ్వనస్తులైనా సరే, ఇదిగో యోసేపు చూసుకున్నట్లయితే యవ్వన కాలంలో పడిపోలేదు, తను నిలబడి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన పక్షాన ఉన్నాడు. సాతాను ఎంత శోధించినా సరే, ఇదిగో ఆ మొట్టమొదట సాతాను వచ్చాడు సర్పరూపంలో, పండ్లు చూపించాడు, పడిపోయారు అవాదములు. కానీ ఇక్కడ యోసేపుకి సాతాను రూపంలో, ఇదిగో ఈ పొతిఫెర భార్య రూపంలో వచ్చింది, కానీ పడిపోలేదు. కనుక ప్రియ సోదరుడా, యోసేపు జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండినట్లయితే, దేవునిలో నిలిచినట్లయితే దేవుడు అట్టి రీతిగా మనల్ని నిలబెట్టుకుంటాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, యోసేపును ప్రభువా, ఏ స్థితిలో నుంచి నువ్వు, ఏ పరిస్థితిలో నుంచి నువ్వు, ఏ స్థితిలో నువ్వు నిలబెట్టి ఉన్నావు దేవా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ మీద ఆధారపడిన బిడ్డల్ని నువ్వు విడిచిపెట్టేవాడు కాదయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డ మీద జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.